అలా ఏం వేసినావా ధనియాలు ఇంకా మిరపకాయలు ఇంకా చింతపండు గంతేనా అయిపోయినా నువ్వులు అసలు గంతగా మంచిగా వస్తుంది ఇంకా గంతేనా ఇక గోలు లేకుండా నూరితే తినబుద్ది తినారా మరి అట్లానా ఇంకేసేపు నూరుతా అయిపోయిందా నూరుడు అదేంటిది మా పోతున్నావు గోలు వేయకుండా నూరుతో మంచిగా ఉండదా మంచిగా ఉంటుంది కానీ అన్నీ పని ఎల్లిగడ్డ వేయలేవా ఎల్లిగడ్డ ఏడుంది కూరగాయ గుళ్ళలేనా వస్తుంది సరే వస్తుంది అట్లా వస్తుంది రమ్మని చెప్పిన వస్తుంది మరి దాన్ని ఏమంటే ఎల్లిగడ్డను గోలు వేయకుండా సరే నావా ఏం కదా మంచిగుంటా ఉల్లిగడ్డ ఎందుకు అయితే అంత తొందరగా ఖరాబ్ అవుతా నేను తీస్తా నేను ఉన్నాగా మరి అవి మిరపకాయలు గిట్లా వేయద్దా ఓన్లీ గోలిచి పక్కకి తీసానా గట్లనా అట్లానా సూపర్ ఉందావా సూపర్ ఉంది చాలు అవి అవుతావా అవితో కూడా గొలితా అయిపోగా ఆవిలేదా ఇలా అప్పటికి ఇది వేసుకొని తింటాను నేను ఇక మధ్యాహ్నం దప్పడమ్మా పూలు కాసిరే నువ్వు ఇట్లా కాసాము అనుకున్నా కదా ఇప్పుడు కాయను సూపర్ మీరు అప్పుడు గిట్లనే నూరుకొని తిన్నారా అప్పుడు మేము ముట్ట ముందుకు చిన్న ఉన్నప్పుడు ఇంకేమేమి తొక్కులు ఉన్నప్పుడు
అంతేనా? బకెట్లో అప్పుడు కుండలు 4 కుంచాల కుండలు పెట్టుకుంటాం. కుండలలో పెడితే వలిపోవు కుండలు మరి? జీడి పోసి తాట కుండలు కాదు, కుండలలో పెడితే కుండలు వలిపోతే మరి తొక్కు ఖరాబ్ అవుతాయి. ఎందుకు వెళ్ళిపోతుందిరా, మనం కాపాడుకుంటురా. ఇప్పుడు కుండలు అప్పుడు కాస్తున్నా తిప్పుమంటుంది కదా అంటున్నా మరి. అప్పుడు కుండలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ముక్కర పట్టి మనకు బాగా ఉన్నట్టు. ఎందుకు వాళ్ళు చేస్తలేరా? పేరు దప్పడం పెడుతుంది లాగా. ఏంటిది పేరు? అందులో బియ్యమా? పేరు పెడి మంచిగా ఉండేనా? పేరు లేదు దప్పడం పెడుతుంది. అందుకే తీయాలి తప్పదిస్తూ అది కలపవా? వాడతారా? వేసి నూరి మళ్ళీ కళ్ళకి ఎత్తున్నాయి. నూరద్దని అట్లా నూరుతావా బాబా? ఎత్తు ఇట్లా ఎత్తుంటాయి. మళ్ళీ పోసేస్తావా? ఇవన్నీ ఎత్తరా ఇవే పోసి పెట్టి చింతపండు ఎంత కారం అయ్యా వెళ్ళిపోయి పోసి నూరుతుంది. నీళ్ళకే తెలియదు కానీ జర మా అబ్బాయి కొంచెం అప్డేట్ వర్షన్ కదా, నీళ్ళకే తెలియదు. నువ్వంటే అదే మరి, అందుకే నీకు బాగా తెలుసు అంటున్నా. అయ్యా మీ తమ్ముళ్ళు ఇద్దరు ముడుస్తురా? గిన్నె చెమ్మడి పెట్టుకుంది. వాసన మంచిగా వస్తుంది మరి. పొడలు కుంకొచ్చింది కొంగుదిరి వేసుకోడు. అయితే ఆయనతో కోసుకొని ఆయనతో ఇక మంచిగా ఇంకా పాలు అమ్మిండ్రు. గింటుందిరా తలకాయ ఇంత అంత పొద్దున చేశారు. ఇక కొన్ని పాలు అమ్మారు, కొన్ని ఏమో ఇళ్ళ గుండవు. ఇళ్ళ గుండ వచ్చి తలకాయ కొట్టించు. తలకాయ కొట్టి ఆయన సత్తరమండి గారు సున్నంలో కూర ఇక బారక్క ఇక ఉడకబెట్టు మంచిగా వేసి అన్ని వండు అని పెట్టి ఆయన పేద బాబుని 3 దారు ఉడికే బాబుని గొడవ బట్టలు బాబుని కనుక బాబుని వండా నేర్చి మంచిగా ఇంత మసాలా కూడా వేసిన అయితే సూరలు ఉండే అయితే మంది తెచ్చుకోరు పొద్దున మంది తెచ్చుకురా కూర పోయింది. మాకు పాలు ఇచ్చారు. అప్పుడు పొత్తులు ఇక మంచిగా పాలు తెచ్చుకోరు. 4 వారాలు 8 వారాలు అయితే అయితే అరవై కూర్చుంటాయి. ఇక బారక్క కూర ఉండి నిజమెట్టుకున్నాడు కొత్తిది కూరే మురికి అంతేనా? బాగా సత్తర మంది కూడా మురికి ఇక అందరూ కూర్చుంటారు. అయిపోయిందా అది తొక్కు చేసుడు? ఇంకేముందా? ఊరంటారా అది నూరి ఇప్పుడు అలా కలుపుతావా? దప్పం పోసుకొని పోసుకున్నా అప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఇవన్నిట్లో చింతపండు నానేసి వాటిని పోసి పెట్టి తర్వాత ఏం చేసినావు? ఆయనతో ఇలా తీసుకొచ్చి నూరుతున్నావా? అలా పోసేసినావా? గవన్నీ గల పోసేసినావా? చింతపండు పోసుకేయలేవుగా? చింతపండు కూడా పోసుకేసినావా?
నారంతా తీసేసి చింతపండు కర్ర ఉండి కావచ్చు. ఏ గోలి ఇచ్చింది కావచ్చు అవ్వ. గోలి ఏదా మళ్ళీ మిగిలినట్టు మళ్ళీ గిట్ట పలచగా నూరుకోవాలి.